కొంతమంది పేషెంట్స్ మేడం మెనోపాజ్ తర్వాత వెయిట్ తగ్గడం కష్టం అంట కదా అని అడుగుతున్నారు. అవునండి. మెనోపాజ్ తర్వాత కొంచెం కష్టం అవుతుంది. నార్మల్‌గా మన బాడీ ఫ్యాట్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్, విస్సరల్ ఫ్యాట్ అని 2 టైప్స్ ఉంటుంది. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన థైస్‌లో, బ్రెస్ట్‌లో, స్కిన్ కింద ఉండేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్. దీన్ని మనం కాలిపర్స్ కానీ, డెక్సా స్కాన్‌తో మెజర్ చేయొచ్చు. ఇంకొకటి విస్సరల్ ఫ్యాట్. విస్సరల్ ఫ్యాట్ అంటే ఆర్గన్స్ చుట్టూ ఉండేదాన్ని విస్సరల్ ఫ్యాట్ అంటాం. ఇది హిడెన్ ఫ్యాట్. దీన్ని ఎంఆర్ఐ స్కాన్ కానీ, లేకపోతే వేస్ట్ సర్కంఫరెన్స్ 88 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నా కానీ, వేస్ట్ హిప్ రేషియో ఎక్కువున్నా, లేకపోతే బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌లో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువున్నా, ఇది ఎక్కువగా ఉన్నట్టు. నార్మల్‌గా మనకి మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోయే ముందు పెరిమెనోపాజల్ స్టేట్ ఉంటుంది. దాంట్లో హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ వలన సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంతా విస్సరల్ ఫ్యాట్ లాగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ విస్సరల్ ఫ్యాట్ అనేది మెటబాలికల్లీ యాక్టివ్‌గా ఉంటుంది. అంటే ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్‌ని సెక్రెట్ చేస్తుంది. ఈ ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. డయాబెటిస్ మెలైటస్, హార్ట్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో, మనము మెనోపాజ్ అంటే ముట్లు ఆగిపోకముందే మన బాడీ గురించి కేర్ తీసుకోవాలి. ఫిట్‌గా ఉండాలి. వెయిట్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి. అండ్ ఈ పెరిమెనోపాజల్ టైంలో మీకు ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటే హెచ్ఆర్‌టీ ట్రీట్మెంట్ అంటే హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ కూడా తీసుకోవచ్చు. ఇది అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇలాంటి గైనిక్ టిప్స్ కోసం ప్లీజ్ ఫాలో అస్.